వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన్ని కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి ఆయన వాక్కునిచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటున్నాడు, మొదట నీవు కొద్దిగా ఉండినను అంటూ ఉన్నాడు. దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడవక మునుపు పాపంలో శాపంలో పట్టబడి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పట్టుకొని ఎన్నుకొని ఆయన సొత్తుగా సాక్షులుగా నిలబెట్టిన తర్వాత మనం కొద్దిగా ఉంటాం, చాలా తక్కువ వారంగా ఉంటాం. ఇల్లు లేక, పొలం లేక, స్థలం లేక ఉంటాం, అమౌంట్ లేక ఉంటాం, మరి పిల్లల్ని పోషించుకోలేక, రెంట్ కట్టుకోలేక, అప్పుల కూపంలో ఉండి, దరిద్రతలో ఉండి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే దేవుడు తన నమ్మిన బిడ్డలకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందేదవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట ప్రియులారా, నిజంగా చాలామంది దేవుని సన్నిధికి వచ్చి మేము చాలా పేదరికంలో ఉన్నాం, చాలా కష్టంలో ఉన్నాం. అయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన పాదములు పట్టుకున్న తర్వాత, ఆయన మాట విన్న తర్వాత, ఆయనకు లోబడిన తర్వాత ఆయన మమ్మల్ని మహా ఆశీర్వాదాలతో, అద్భుతాలతో, ఆశ్చర్యకార్యాలతో, అభివృద్ధితో ఆశీర్వదించి మమ్మును, మా ఇంటిని, మా పిల్లల్ని, మా పొలాలు, మా స్థలాలను, మా విద్యాబుద్ధుల్లో జాబ్స్, ప్రమోషను అన్నీ క్లియర్ చేసి మహా ఆశీర్వాదంతో దేవుడు మమ్మల్ని నింపాడని దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం పలుకుతూ ఉంటారు ప్రియులారు. అయితే ఈ శుభదినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, భక్తుల జీవితాల్లో చేసినటువంటి ఘనమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో కూడా దేవుడు చేయబోతున్నాడు. నీ స్థితి కొద్దిగానే ఉందేమో, ఇప్పుడు తక్కువగా ఉంటూ ఉన్నావేమో, చాలా తక్కువలో నేను పోషింపబడుతున్నాను, చాలా చిన్న ఇంట్లో ఉంటూ ఉన్నాను, చాలా ఇబ్బందిలో ఉన్నాను అని బాధపడుతూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, తుదను తర్వాత ఫ్యూచర్లో దేవుడు నీ కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదం, మహా అభివృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మహా ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. గొప్ప దీవెనల చేత దేవుడు నిన్ను నింపబోతున్నానని ఈ శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తులైనటువంటి యోబును దేవుడు అంతకంతకు ఆశీర్వదించి ఎలాగున అభివృద్ధి పొందేటట్టుగా ఆశీర్వదించాడు. దేవుని సన్నిధిలో చేరిన మనకు కూడా అట్టే ఆశీర్వాదాన్ని ఇచ్చి, భక్తులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనకు కూడా ఇచ్చి దీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఏదైనా కొదవగా ఉంటే, తక్కువగా ఉంటే, కొంచెంగా ఉంటే ఫీల్ కావద్దండి ప్రియులారా. కొంచెంలోనే దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నదన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎందుకంటే సారిపత్తు స్త్రీ ఇంట కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నది. అలాగే దేవుడు తన ప్రజలకు ఆహారం పెట్టాలనుకున్నప్పుడు చిన్నవాని యొద్ద కొంచెం రొట్టెలే, 5 రొట్టెలు 2 చేపలే ప్రియులారా ఉన్నది. కానీ దేవుడు వాటిని ఆశీర్వదించి 5,000 మంది భుజించి 12 గంపలు మిగులునట్లుగా మహా ఆశీర్వాదంతో నింపినటువంటి దేవుడు ఈ శుభదినాన నీతో కూడా ఆ మాటే మాట్లాడతాడు. నీకు కలిగినది కొంచెమైనా సరే అది చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనదని శుభదినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తక్కువ వాడిగా కొంచెం కలిగి ఉన్నావేమో, అల్పమైన వానిగా కనబడుతూ ఉన్నావేమో, తీసివేయబడిన వాడిగా కనబడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు నిన్ను మహా అభివృద్ధి చేత ఆశీర్వదించబోతున్నానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాగే విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, అలాగే జాబ్ విషయంలో, ప్రమోషన్లో, అన్ని విషయంలో కూడా మహా అభివృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతున్నానని ఈ శుభదినాన నీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చి ఆయన కృపలో వర్ధిల్ల చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో
మరొకసారి మీ నామను జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన శుభదినాన్ని చూడలేక ఎందరో మరణించి మట్టికి మన్నైపోయారు. కేవలం మీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచారయ్యా. మీ కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఈ శుభదినాన్ని మీరు ఇచ్చిన మాట ప్రకారం పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా నా తండ్రి మహా అభివృద్ధి పొందాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. మమ్మల్ని మహా అభివృద్ధి చేత మీరు నింపబోతున్నారు. పైరు పంటలను ఆశీర్వదించబోతున్నారు. విద్యాబుద్ధుల్లో కృప చూపించబోతున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రమోషన్ క్లియర్ చేశారు. మీకు స్తోత్రాలు. మంచి కాలేజీలో సీట్లు ఇస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలు చేయి బిజినెస్ని ఆశీర్వదించారు. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. అప్పులు క్లియర్ చేశారు. కోర్టు కేసులు, గొడవలు, అల్లర్లన్నీ ఆపివేశారు. మీకు స్తోత్రం. ఈ దినాన తండ్రి బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు నువ్వు రెండంతల దీవెన, నూరంతల ఆశీర్వాదం ఇచ్చారు. మీకు కోట్లాది వందనాలు. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన తండ్రి మీ బిడ్డలందరినీ మీ పరహస్తంలోకి అప్పగించుకుంటూ, మీ బిడ్డలు కొంచెముగా ఉన్నప్పటికీ తండ్రి తుదకు వారిని మహా అభివృద్ధి చేత మీరు నింపబోతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు సమృద్ధిగా మీరు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దేవుని ఆశీర్వాదం శుభం ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.